ఇప్పుడే జటాధర మూవీ కంప్లీట్ అయింది. రామ్ సినిమాస్ కొనదల 7:45 AM షోకి వచ్చాను. ఈ సినిమా టైటిల్ టీజర్ వచ్చినప్పుడే అనుకున్నా ఏదో తేడా కొడుతుందని. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత లంకిపిందుల కాన్సెప్ట్ చూసి కొంచెం బాగుంటుందిలే అనుకున్న మూవీ. సినిమా టికెట్ 128 రూపీస్ అయింది. ఒక్క టూ రూపీస్ పెట్టుకొని మెంతో ప్లస్ కొనుక్కొని వెళ్ళుంటే బాగుంది అనిపించింది. మీరు కనుక జటాధర సినిమాకి వెళ్తే ఒకటి రీక్లైనర్స్ అయినా బుక్ చేసుకోండి, లేదంటే ₹2 మెంతో ప్లస్ అయినా కొనుక్కొని వెళ్ళండి. బీజిఎం ఒక 2-3 సీన్స్ లో బాగుంది. కొన్ని సీన్స్ లో అయితే అసలు బీజిఎం కి ఆ సీన్ కి సంబంధం ఉండదు. ఒక పక్కన ఎమోషనల్ సీన్ వస్తూ ఉంటది, బ్యాక్గ్రౌండ్ లో హారర్ మ్యూజిక్ వస్తూ ఉంటది. హారర్ సీన్స్ వచ్చినప్పుడేమో ఏదో థ్రిల్లర్ బీజిఎం పడతా ఉంటది. ఒక్క సెకండ్ హాఫ్ లోనే 4 సాంగ్స్ వరకు ఉన్నట్టు ఉన్నాయి. సాంగ్స్ కి సిచ్యువేషన్ కూడా సరిగ్గా ఉండదు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ మిఠాయి సినిమాలు ఎక్కువ వస్తుంది. ఒక స్టోరీ లైన్ రాసుకోవడం, దాంట్లో ఏదో ఒక చిన్న సీన్ దేవుడికి లింక్ పెట్టడం, ఇవన్నీ ముందే నోట్లో వేస్తారు. మనం సినిమా చూడకముందే గమనిక ఎవరిని ఉద్దేశించినవి కాదని. మన జనాలు మారరుగా. పోనీ దేవుడిని చూపించే సీన్స్ ఏమైనా రియాలిటీగా విఎఫ్ఎక్స్ లో ఉంటాయంటే అవి కూడా ఏ వీడియోస్ లో ఉంటున్నాయి. నాకు నచ్చలేదు. సుధీర్ బాబు గారి స్టోరీ సెలెక్షన్ మంచిగా చేసుకోవాలి. ఓవరాల్ మూవీకి 1.5/5. మన రష్మిక ముండక్క గారిది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా రిలీజ్ అయింది. అది కూడా చూసాను, రివ్యూ పెడతాను, చూసేయండి.